మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ అక్టోబర్ నెల 1వ తారీఖులో ఈ దినాన్ని ప్రారంభించడానికి మీరు సహాయం చేసినందులకై వందనాలు. కొన్ని ప్రార్థన మనవులు నీ పాదముల సన్నిధిలో ఉంచడానికి మాకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మాకు ముందున్న వాగ్దాన వాక్యమును బట్టి ఎదురు చూస్తున్నాం. నీ మాటలు, నీ లేఖనాలు ఎంతైనా నమ్మదగినది, అది ఎంతైనా మాకు ఆశీర్వాదాలని చేకూరుస్తుంది. ఆ మాటలన్నీ మా కొరకు రాయించారు, ఆ సత్యములన్నీ మా కొరకు బోధించారు. వాటిని మేము అనుసరించుటకు అట్టి జ్ఞానాన్ని మాకు దయచేయండి. వాటిని మేము వెంబడించుటకు అట్టి మనస్సును మాకు దయచేయండి. ఆ వాక్యం చేత పాపమును, వాక్యం చేత సైతాన్ని, వాక్యం చేత లోకాన్ని, వాక్యం చేత ప్రభువా మాకు విరోధముగా లేచే శోధనలను మేము ఎదుర్కొనే శక్తిని మాకు అనుగ్రహించండి. మీరే మాట్లాడండి. మీ మాటలు మా హృదయాల్లో నిలుచున్నట్లు, నీ మాటలు మా హృదయ అంతరంగాల్లో రాయబడినట్లు, అది మా జీవితాల్లో స్థిరపడినట్లు, మా జీవితాలని ఉద్ధరించినట్లు, మా జీవితాల్లో పరివర్తన చెందినట్లు మీరు మాట్లాడండి. ప్రాణాత్మ శరీరాలు మీ స్వాధీనంలోకి తీసుకోండి. మేము తగ్గాలి, మీరు హెచ్చాలి. ప్రభువా, మేము మరుగైపోవాలి, మీరు బయలుపడాలి, మీరు కనబడాలి. నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా, నీకు స్తోత్రాలు, వందనాలు అర్పిస్తూ ఉన్నాను. సకల స్తుతి ఘనత మహిమ నీకు ఒక్కరికి అర్పిస్తూ యేసు ప్రభు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పక్కలో ఉండే వారిని చూసి చెప్పండి, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రభు పేరట మీ అందరికీ షలోం. షలోం అనగా సమాధానము కలుగునుగాక. చెప్పండి, ప్రభు పేరట మీ అందరికీ షలోం. చెప్పాలి, సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. చెప్పండి, ఎందుకు చెప్పనంటున్నారు? సమాధానము కలుగునుగాక, అందరికీ సమాధానము కలుగునుగాక. మంచిది. ఈ నూతన నెలను దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని స్తుతిస్తున్నాను. ఈ అక్టోబర్ నెలకి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే దేవుని వాక్యము బలమైనది, సజీవమైనది. దేవుని వాక్యము మనకు ఆదరణ, కృపను అనుగ్రహించేదిగా ఉన్నది. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనముదా ఈ నెల వాగ్దాన వాక్యము. నమ్మకమైన వానికి, ఆమేన్. ఈ వాక్యం అందరూ కూడా చదువుదాం ఒక్కసారి. అందరూ కూడా ఈ ఒకే మాటను మాత్రం జ్ఞాపకం చేసుకుందాం. చదువుదామా? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. తమిళ్లో ఉన్మయుల్లవన్ పరిపూర్ణ ఆశీర్వాదంగలై పెరువాన్. ఐ ఫెయిత్ఫుల్ మ్యాన్ షల్ అబాండ్ విత్ బ్లెస్సింగ్. కాబట్టి దేవుని మాట ఏం సెలవిస్తుందంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మెండుగా అంటే పరిపూర్ణము అని అర్థము. చాలకుండా కాదు, సమృద్ధిగా అని అర్థము. అయితే తమిళ్లో ఏం చెప్తుందంటే పరిపూర్ణ ఆశీర్వాదము అని రాయబడినది. దీవెనకు మరొక పేరే ఆశీర్వాదం. ఆశీర్వాదం అన్నా దీవెనన్నా ఒకటే. అయితే గమనించాలి, నమ్మకమైన వాళ్ళకి మాత్రమే అంట. ఈ అక్టోబర్ నెలలో నమ్మకంగా జీవిస్తే, ఈ అక్టోబర్ నెల మాత్రం కాదు, జీవిత కాలము ప్రభు దృష్టికి నమ్మకంగా జీవిస్తే మనం ఆశీర్వాదాలను వెదకాల్సిన అవసరం లేదు. ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. ఆశీర్వాదాలను ప్రాకులాడవలసిన అవసరం లేదు. ఈరోజు అనేకులు ఆశీర్వాదం కొరకే జీవిస్తూ ఉన్నారు. ఈరోజు ఆశీర్వాదం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నారు. నమ్మకంగా ప్రభుకి మనం జీవిస్తే ఆశీర్వాదాలు మనం అడగకుండానే దేవుడు అనుగ్రహిస్తాడు. మనం నమ్మకంగా లేకుండా
ఎంత అడిగినా ఎంత ప్రార్థించినా మెండైన ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకొనలేం, మనం తీసుకొనలేం. ఆ సంగతిని గమనించాలి. చాలామంది నాడు నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా పిల్లల్ని ఆశీర్వదించు, నా వ్యాపారాన్ని ఆశీర్వదించు, నా ఉద్యోగాన్ని ఆశీర్వదించు, నేను చేసే ప్రతి పనిని ఆశీర్వదించు అని అందరూ కామన్గా ప్రార్థన చేస్తున్నారు. మంచిదే. అయితే నీకు ఆశీర్వాదం రావాలంటే నువ్వు ప్రార్థన చేస్తే మాత్రం సరిపోదు. దేవుడు చెబుతున్నాడు, నీవు సంపూర్ణంగా దీవించబడాలంటే, నీవు మెండుగా ఆశీర్వాదాలను అనుభవించాలంటే, నీవు మెండుగా దేవుని ఆశీర్వాదాలని సొంతం చేసుకోవాలి అంటే నమ్మకముగా జీవించాలి, నమ్మకంగా జీవించాలి. ఏ మనుష్యుడైతే ప్రభు దృష్టికి నమ్మకంగా జీవించడం నేర్చుకుంటాడో అన్నింటిలో నమ్మకంగా ఉంటాడు. ఎవరు నమ్మకంగా ఉండటాన్ని నేర్చుకుంటారో, ఆన్వాయించుకుంటారో, తెలుసుకుంటారో, వెంబడిస్తారో, గైకొంటారో వారికి పరిపూర్ణమైన ఆశీర్వాదాల్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దాంట్లో ఎంత మాత్రం సందేహము లేదు. ఆమేన్ చెబుదాం. హల్లెలూయా. ఎంత మాత్రమును దాంట్లో సందేహము లేదు. నాకు ప్రియమైన దేవుని సంఘస్థులారా, కీర్తనలు 101 కీర్తన 6 వచనంలో మాట కనబడుతుంది, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. చూడండి, దేవుడు ఎవరి కొరకు కనిపెట్టుచున్నాడు? దేవుని కన్నులు ఎవరిని వెదకుచున్నది అంటే నమ్మకస్తుల మీద, నమ్మకస్తుల కొరకు. నమ్మకస్తులను దేవుడు వెతుకుతున్నాడు. ఎందుకు వెతుకుతున్నాడు? ఎందుకు నమ్మకస్తులను కనుగొంటున్నాడు అంటే వారికి దీవెనలు మెండుగా ఇవ్వడానికి కొరకు, వారిని సమృద్ధిగా ఆశీర్వదించడానికి కొరకు, వారిని పరిపూర్ణముగా ఆశీర్వదించడానికి కొరకు. కొదువ, లేమి, కొరత, దారిద్ర్యం, పేదరికం లేకుండా సమృద్ధిగా దీవించడానికి కొరకు దేవుడు వెతుకుచున్నాడు, కనిపెట్టుచున్నాడు. దేవుడు చూస్తున్నాడు. నమ్మకస్తులను ఖచ్చితంగా దేవుడు దీవెనలతో నింపుతాడు. అలాంటి నమ్మకస్తులు దీవించబడుతుంటే దాన్ని సైతాను ఆపలేడు, శత్రువులు ఆపలేరు, ప్రజలు ఆపలేరు. దేవుడు ఆశీర్వదించే ఆశీర్వాదాన్ని ఎవరు కూడా ఆపలేరు. అది నీకు రావాల్సిన ఆశీర్వాదం నీకే వచ్చి చేరుతుంది. హల్లెలూయా. ఒకానొక పట్టణంలో ఓ పెద్ద కంపెనీ ఓనర్ ఉన్నాడు. ఒక పెద్ద కంపెనీని అతడు ఏర్పాటు చేసి ఓ పెద్ద కంపెనీకి యజమానిగా ఉన్నాడు. అయితే యజమానికి గొప్ప సొత్తు ఉంది, గొప్ప కంపెనీ ఉంది, కానీ అతనికి స్వాస్థ్యం లేదు, సంతానం లేదు, బిడ్డలు లేరు. అతడు సంపాదించిన సంపాదన, అతడు స్థాపించిన కంపెనీ ఏం చెయ్యాలి అతనికి అర్థం కాలేదు. ఓ రోజు ఆలోచన చేస్తుంటే ఒక ఆలోచన అతనికి వచ్చింది. నాకెట్లో బిడ్డలు లేదు కాబట్టి నేను స్థాపించిన కంపెనీ అయినా నడిస్తే చాలామందికి ఉద్యోగం ఉంటుంది కాబట్టి ఈ చాలామంది కుటుంబాలు ఈ కంపెనీ ద్వారా పోషించబడుతుంది కాబట్టి ఈ కంపెనీ కలకాలము జరగాలి. ఈ కంపెనీ ఎల్లప్పుడూ ఇది ఆగిపోకుండా నడిపించే ఒక వ్యక్తి కావాలి కంపెనీని అప్పచెప్పడానికి. ఈ కంపెనీకి అతన్ని ఓనర్ చేయాలి అని చెప్పి ఆలోచన కలిగి అతడు ఒక పరీక్ష పెడతాడు. ఆ కంపెనీలో ఉన్న కొంత మేనేజర్లకి, ఆ మేనేజర్లకి ఆ కంపెనీని అప్పచెప్పడానికి, ఆ కంపెనీని రాసి ఇవ్వడానికి ఆలోచన కలుగుతాడు. అప్పుడు ఒక చిన్న పరీక్ష పెడతాడు. మేనేజర్ అందరినీ పిలిపించి ఈ మాట చెప్తాడు, నేను ఈ కంపెనీ బాధ్యతలన్నీ ఇవ్వాలనుకుంటున్నాను,
ఈ కంపెనీకి ఓనర్ చేయాలనుకుంటున్నాను. అందుకని మీకు ఒక పరీక్ష పెట్టబోతున్నాను. ఈ పరీక్షలో ఎవరైతే నెగ్గుతారో, ఈ పరీక్షలో ఎవరైతే పాస్ అవుతారో వారిని కంపెనీ ఓనర్గా చేయబోతున్నాను. పరీక్ష ఏంది చెప్పండి సార్ అని అడిగారు మేనేజర్స్. అప్పుడు ఆయన చెప్పాడు, పరీక్ష చాలా చిన్నదే, పెద్దదేం కాదు. అట్లాగని పరీక్ష కోసం మీరు పెద్ద పెద్ద బుక్లెట్లు చదవాల్సిన అవసరం లేదు. రాత పరీక్ష కాదు, లేదంటే వైవా అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పేది కూడా కాదు. ఒక చిన్న సాధారణమైన ఒక పరీక్ష అని చెప్పాడు. వేగంగా చెప్పండి సార్ ఏం పరీక్ష అని అడుగుతున్నారు వాళ్ళు మేనేజర్సు. ఎందుకంటే వాళ్ళు ఓనర్ అయిపోవాలనే ఆశ అందరికీ. స్తోత్రం. చాలామంది ఇట్లా ఊహించుకుంటా ఉంటారు, నేను ఓనర్ అయితే బాగున్నాను, ఈ కంపెనీ నేను నడిపిస్తా, ఈ కంపెనీ నాకే అప్పచెప్తే బాగున్నాను. చాలామంది కాకా బట్టి ఉంటారు మేనేజర్ ఓనర్ని. హల్లెలూయా. ఇంకా బాగా ప్రేమ పొంగిపోయి ఉంటుంది, ఇంకా దగ్గరికి అయి ఉంటారు. అయితే ఏంది ఆ పరీక్ష అంటే, ఒక కుండీ ఇస్తాడు, ఒక పూల కుండీ. ఆ పూల కుండీలో ఏం చేయాలంటే కొన్ని విత్తనాలు ఇస్తాడు, పూల మొక్కల విత్తనాలు. అదేం చేయాలంటే ఓ నెల సమయం పూల కుండీ, దాంట్లో ఒక విత్తనం నాటి ఏం చేస్తాడు, ఎవరిదైతే బాగా పెరుగుతుందో అన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, అందరికీ పూల కుండీ ఇస్తాడు, విత్తనాలు ఇస్తాడు. అందరూ ఏం చేస్తారు, దీన్ని పోయేసి మీరు నీళ్ళు పోసి దీన్ని పెంచి తీసుకురండి 1 month తర్వాత అని చెప్తాడు. అయితే అందరికీ ఏం చేస్తాడంటే ఆ ఓనరు పూలకుండి విత్తనాలు ఇస్తాడు. వీళ్ళు జమ్మని తీసుకెళ్ళిపోయి దాన్ని వాళ్ళ పూలకుండీలో నాటుతారు. రోజు నీళ్ళు పోస్తున్నారు. ఒక 4 రోజులు అయింది, పోసిన ఆ పూలకుండీలో నీళ్లు మాత్రమే ఉంది, కానీ మొలక రానేలేదు ఏది కూడా. ఓ 3 రోజులు చూసారు, రానేలేదు. మళ్ళీ కంపెనీలో మాట్లాడుకుంటున్నారు, రే నీ పూలకుండి ఎంతవరకు వచ్చిందిరా అని. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే చాలామంది చెప్తున్నారు, ఏమి రాలేదు రాది ఇవాళకు మొలకే, ఒక్కడికి కూడా రాలే మొలకే. అందరూ చూశారు, ఒకరికొకరు మాట్లాడుకున్నారు, ఏమైనా మనకిచ్చిన విత్తనం ఏమైనా సరిలేదేమోరా, అదే విత్తనాన్ని మనం కొనుక్కొచ్చి నాడదామని చెప్పి అందరు కలిసి ఏం చేశారంటే వాళ్ళు విత్తనాలను కొనుక్కొని వచ్చి నాటారు. 2వ వారం కల్లా మొలకొచ్చింది, 3వ వారం కల్లా అంత పెరిగింది, 4వ వారం కల్లా పూలు అయిపోయినాయి. స్తోత్రం, పూలు వేసేసినాయి. హల్లెలూయా. అయితే దాంట్లో ఒకడు ఈ అందరి సమావేశంలో పాల్గొనకుండా సపరేట్గా ఉన్నాడు. అతడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. అందరూ 4 వారాలు అయిపోయిన తర్వాత అందరూ వాళ్ళ పూల కుండి తెచ్చి హాల్లో పెట్టారు. ఒక్కొక్కరు చాలా జమ్మని సంతోషంగా ఉన్నాడు. ఒకందేమో బాగా 2-3 పూలు వేసేసినాయి. వాడు అట్లే నేందా మేనేజర్ ఓనర్ నేందా అని కులుక్కుంటా ఉన్నాడు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పుకుంటూ ఉన్నారు. అయితే చివరన ఒక పాత సంచిలో ఆ కుండీని పెట్టుకొని వాడు వచ్చినాడు. వాడు ఇచ్చి ఏంది అందరి ముందర పెట్టలే, తలుపు వెనకాల పెట్టేసి వచ్చి గుమ్మను కూర్చున్నాడు. వీళ్ళు అడిగినారు, ఏంద్రా నీ కుండీ లేకుండా వచ్చినావు, నీ ఏం బుద్ధి లేదు, మేనేజర్ ఓనర్ అవబోతున్నామని చెప్పారు. అయితే ఓనర్ వచ్చాడు, మీరందరూ మీ కుండీలు పెట్టండి అని చెప్పాడు. అందరు కుండీలు పెడితే ఒక పువ్వు, ఇంకో 2 పూలు, 3 పూలు చక్కగా కాసి అట్లే సువాసన గదులు ఓర్రే బల్లే కాసిందిరా అని చెప్పి ఓనర్ అందరినీ చూస్తూ వస్తున్నాడు. అయితే చివరిగా ఇంకో మేనేజర్ కనబడలే. అప్పుడు ఓనర్ అడుగుతున్నాడు, పలానా మేనేజర్ ఎక్కడ ఉన్నాడు, అతను రాలేదా అన్నప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యా వచ్చాడు, లోపల కూర్చోన్నాడు, దీంట్లో పార్టిసిపేట్ అవ్వలేదు. అతనికి కూడా ఇచ్చాం కదా, పిల్లండి అతన్ని. పిలిచినప్పుడు ఆ మేనేజర్ వచ్చాడు, సార్ అని చెప్పి నిలబడ్డాడు. ఎక్కడోయ్యా నీకుండి చెప్పినప్పుడు, సార్ అక్కడ దాచిపెట్టాను సార్, అందరిది పూలు వచ్చినాయి సార్, అందరిది చెట్టు మొక్క మొలిచింది సార్, నాది ఏమి రాలేదు సార్, ఆడ పెట్టాను సార్ అని చెప్పాడు. తీసుకొచ్చి పెట్టవయ్యా అని చెప్పాడు. అప్పుడు పెట్టాను కానీ చెప్పినప్పుడు వెంటనే తీసుకొచ్చి సేమ్గా చూస్తున్నాడు. పెడితే అందరూ గబక్కన అందరూ గలో నవ్వుతూ ఉన్నారు మేనేజర్స్ అందరూ ఈయన కుండి చూసి. అప్పుడు వెంటనే ఓనర్ చెప్పాడు, ఇక్కడ పెట్టినటువంటి అన్ని కుండీలు అన్యాయంగా పెంచబడింది,
ఈ ఒక కుండి మాత్రమే న్యాయంగా నమ్మకంగా పెంచాడు. ఈ కంపెనీకి ఓనర్ ఇతడే అని చెప్పాడు. అందరికీ బుర్రును కోపం వచ్చింది. ఏంది నువ్వు ఇచ్చిన కుండీ తెచ్చాయన్నాడు, ఏమో ఏం చెట్టు లేదు, ఇతనికి మేము ఓనర్ చేస్తున్నావు అని కోపపడ్డారు. అప్పుడు ఆ ఓనర్ చెప్పాడు, ఆ కుండీలో లోడి చూడండి, నేను ఇచ్చిన విత్తనాలు దాంట్లోనే ఉన్నాయి. తీస్తే ఆయన ఇచ్చిన విత్తనాలు సరి అయిన విత్తనాలు దాంట్లోనే ఉన్నాయి. ఏంద్రా అంటే అందరికి ఇచ్చిన విత్తనాలు ఉడుకు నీళ్ళలో దాన్ని డిప్ చేసి మొలవదు, అది ఇంకా అలా డిప్ చేసి ఇచ్చిన విత్తనాలే అందరికీ. ఆ విత్తనాల్లో ఏం చేశారు, ఉడుకు నీళ్ళలో డిప్ చేసిన విత్తనాల్లో అట్లే పెట్టాడు కాబట్టి అది ఏం అవ్వలేదు. ఎవరికి తెలుసు అంటే ఓనర్కి తెలుసు ఏ విత్తనాలు కూడా మొలక రాదన్న విషయం. హల్లెలూయా చెప్పండి. అయితే ఈ విత్తనాల్లో మొలక రాదని చెప్పి మొలకొచ్చే విత్తనాలని రీప్లేస్ చేసి పూలు వచ్చినవి అన్నీ. అప్పుడు కనిపెట్టాడు, ఈ కంపెనీ నడిపించడానికి ఒకే ఒక యోగ్యుడు, విత్తనం ఇచ్చిన విత్తనాన్ని మార్చకుండా చేసిన వాడే నమ్మకస్తుడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఈరోజు కూడా దేవుడు మనకు ఒక ఓనర్గా ఉన్నాడు, యజమానిగా ఉన్నాడు. ఆయన నమ్మకస్తులను వెతుకుతున్నాడు ఆశీర్వదించడానికి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నమ్మకస్తులను వెతుకుతున్నాడు దేవుడు ఆశీర్వదించడానికి. ఈరోజు నేను నమ్మకంగా ఉండటం వల్ల కలిగే ఒక 4 ఆశీర్వాదాలని మీకు చెప్పబోతున్నాను నేను. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా చెబుదాం. మొదటిది మనం చదివాం ఇప్పుడే, సామెతలు 28వ అధ్యాయము 20వ వచనంలో. మొదటిది, నమ్మకమైన వాళ్ళకి ఏం కలుగుతాయంటే పరిపూర్ణమైన ఆశీర్వాదాలు కలుగుతాయి, లేదంటే అధికమైన ఆశీర్వాదాలు కలుగుతాయి, లేదంటే మెండైన ఆశీర్వాదాలు కలుగుతాయి. అట్టి ఆశీర్వాదాలను ఎవరు ఈ లోకంలో సంపాదించారు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే పరలోకపు తండ్రికి నమ్మకమైన సేవ చేశాడు. చేయవలసిన అన్నింటిని చేసి ముగించి ఆయన మరలా తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో యేసు ప్రభు వారు కూడా దైవమై ఉండి కూడా, రక్షకుడై ఉండి కూడా, సమస్త అధికారాలు ఉండి కూడా ఆయన ఏం చేశాడో చూద్దాం. 3వ అధ్యాయము 2వ వచనం. దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. 6వ వచనం కూడా చదవండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇక్కడ ఒక మాట గమనించండి. మోసే ఇల్లంతటిలో నమ్మకంగా ఉండినట్లు ఆయనను నియమించిన వారికి యేసు ప్రభు కూడా నమ్మకంగా ఉండేను. తన ఇల్లంతటిలో నమ్మకంగా ఉండేను. అందుకే బైబిల్లో మాట చెప్తుంది, అలా నమ్మకంగా ఉన్న యేసు ప్రభు పాదాల కింద సమస్త ఆశీర్వాదాలను దేవుడు ఉంచి ఉన్నాడు. హల్లెలూయా చెప్పాను గట్టిగా. అప్పుడు యేసును నీవు కలిగి ఉన్నట్లయితే నీవు కూడా నమ్మకంగా జీవిస్తావు. అలా నమ్మకంగా జీవించే వారికి యేసు క్రీస్తులో ఉన్న పరిపూర్ణమైన ఆశీర్వాదాలను స్వతంత్రించుకొనగలము. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. యేసు క్రీస్తులో ఉన్న పరిపూర్ణ ఆశీర్వాదాలని మనం ఎత్తుకొనగలము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో యేసు క్రీస్తులో సకల పరిపూర్ణత దాగి ఉన్నదని లేఖనాల్లో రాయబడి ఉన్నది. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పాదముల కింద సమస్త ఆశీర్వాదాలు ఉన్నాయి.
చదవండి 3వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 18వ వచనం. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడగు లోతు ఎత్తు క్రీస్తు ప్రేమను ప్రార్థించుచున్నాను. 1వ అధ్యాయంలో కూడా 22వ వచనంలో ఆ మాట కనబడుతుంది. మరియు సమస్తమును చాలండి, హల్లెలూయా. సమస్తమును ఎవరి పాదముల కింద చెప్పండి గట్టిగా? యేసు ప్రభు పాదముల కింద, సమస్తము ఆయన పాదాల కింద ఉంచి అని రాయబడినది. సమస్తము అంటే 3వ అధ్యాయంలో చదివాం. మహిమైశ్వర్యము మనకివ్వాలని, సంపూర్ణంగా ఇవ్వాలని, పరిపూర్ణంగా ఇవ్వాలని యేసు ప్రభు వారు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు అది అట్టి సంపూర్ణమైన, పరిపూర్ణమైన, సమృద్ధి అయిన ఆశీర్వాదం మనకెలా వస్తుంది అంటే, క్రీస్తు పాదాల దగ్గర ఉన్న ఆశీర్వాదాలు, క్రీస్తు చెంత ఉన్న ఆశీర్వాదాలు, క్రీస్తులో ఉన్న ఆశీర్వాదాలు మనకెలా వస్తుంది అంటే, మనం క్రీస్తు వలె ఆయనకు నమ్మకముగా జీవించినప్పుడు. హల్లెలూయా. ఆయన దేవుడుగా ఉండినాను కూడా కుమారుడిగా ఈ లోకానికి వచ్చినందువలన తండ్రికి అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు. మోషే వలె నమ్మకంగా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే సమస్త ఆశీర్వాదాలు ఆయన పాదాల దగ్గర ఉంచబడినది. గట్టిగా ఆమేన్ చెబుదాం. ఇంకా కాస్త వాక్యాన్ని ఇంకొంచెం చదివితే 1వ అధ్యాయం 22వ వచనంలో సమస్తమును ఆయన పాదాల క్రింద ఉంచి సమస్తం పైనే ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఇప్పుడు శిరస్సు ఆయన, ఈ బాడీ, ఈ గొంతు నుండి పాదాల వరకు ఏమి? సంఘం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఇప్పుడు శిరస్సు, సంఘానికి శిరస్సు తల ఆయన. ఆ శిరస్సుకు అంటిపెట్టిన ఈ గొంతు నుండి, ఈ మెడ నుండి పాదాల వరకు ఇదన్నీ కూడా అవయవాలు. వీటన్నింటినీ తన సంఘం అంటారు. అప్పుడు మీకు ఇప్పుడు అర్థమైపోతుంది, సంఘం అనే పాదము కింద సమస్తమును దేవుడు ఉంచి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. గమనించాలి ప్రియ విశ్వాసులారా, మనదే సంఘం. ఈ సంఘం పాదం కిందనే, ఈ సంఘంలోనే అన్ని ఆశీర్వాదాలు పెట్టి ఉన్నాడని అర్థం, అన్ని దీవెనలు ఉంచి ఉన్నాడని అర్థం. దాన్ని ఎత్తుకోవాలి మనం. ఇప్పుడు అడగకూడదు, ఎత్తుకోవాలి. నా కొరకు సమస్త ఆశీర్వాదాలు సంపాదించి పెట్టిన వాటిని నేను ఎత్తుకుంటాను ప్రభువా, నేను స్వతంత్రించుకుంటాను ప్రభువా అని ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయగలుగుతావంటే నమ్మకంగా జీవించినప్పుడు. మొదటి ఆశీర్వాదం, నమ్మకంగా ఉండేవారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. అది ఎలా కలుగుతాయి అంటే క్రీస్తు యేసు ద్వారా కలుగుతాయి. హల్లెలూయా చెప్పాలి. కాబట్టి క్రీస్తు యేసు వలె నమ్మకంగా మీరు బ్రతికిన వారికి సంఘము కింద, ఆయన పాదము కింద ఉన్న ప్రతి ఆశీర్వాదాలు మీకే సొంతం అవుతుంది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి ఆశీర్వాదం పరిపూర్ణమైన ఆశీర్వాదం. హల్లెలూయా. మొదటి ఆశీర్వాదం పరిపూర్ణమైన ఆశీర్వాదం. రెండవది, వాగ్దానంలో రెండవది గమనిద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనం. పేరాశ గలవాడు కలహమును రేపును యెహోవా యందు నమ్మకం ఉంచేవాడు వర్ధిల్లును. గట్టిగా చప్పట్లు కొట్టి ఉత్సాహంగా ఉదయ కాలంలో
వర్ధిల్లుతాడు. రెండోది, పరిపూర్ణమైన ఆశీర్వాదం పొంది అట్లే ఉండడు, ఇంకా అంచెలంచెలుగా వర్ధిల్లుతాడు, అంచెలంచెలుగా హెచ్చించబడతాడు, అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతాడు. ఒక అంతు నుండి రెండంతలు, రెండంతల నుండి నాలుగంతలు, నాలుగంతల నుండి 8 అంతలు, ఇట్లాగా అతడు పెరుగుతూనే ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దానికి ఒక చక్కటి ఎగ్జాంపుల్ దానియేలు జీవితాన్ని మనం తీసుకుంటే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం గమనించండి. అతడు వర్ధిల్లెను, కారణం నమ్మకంగా ఉన్నాడు కాబట్టి. అతడు బబులోను విద్య అభ్యసించాడు. బబులోనులో జ్ఞానుల జాబితాలో వీళ్ళే ఉన్నారు, చేరారు. ఓ చిన్న పనిలో ఉద్యోగంలో చేరారు. అయితే నమ్మకము దేవునికి ఉన్నందువలన వారు అంచెలంచెలుగా ఎదిగి ఆ బాబిలోను దేశంలోనే ప్రధానిగా మారాడు దానియేలు. అందుకు ఆ ప్రధానులు, అధిపతులను రాజ్యపాలన విషయములలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు, ఆ మాట చూడండి, అండర్లైన్ చేయండి, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను. గట్టిగా చప్పట్లతో దేవునికి మహిమ 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 చెబుదాం. చూడండి ప్రియ దేవుని సంగమా, ఇక్కడ దానియేలుకు పైన 120 మంది అధిపతులు ఉన్నారు. ఎంతమంది? 120 మంది అధిపతులు ఉంటే ఆ 120 మందికి పైన ప్రధానులు 3 ఉన్నారు. ఎంతమంది అయ్యారు? 123 అయ్యారు. ఎంతమంది అయ్యారు చెప్పాలి బ్రదర్? 123 అధిపతులు, 120 మంది ప్రధానులు 3, మొత్తం 123 మంది. అవునా? ఈ 120 మందిలో ప్రధానుల్లో మొదటివాడు దానియేలు. ప్రధానులు 3 ఉంటే ఆ 3లో ఫస్ట్ నెంబర్ దానియేలుదా. అంటే రాజు వీళ్ళ పైన, రాజు కంటే కొంచెం కింద, దానికంటే కొంచెం 2 ప్రధానులు, ఆ 2 ప్రధానుల కంటే 120 మంది అధికారులు. గమనించాలి, ఇట్లా వెళ్తా ఉంది. రాజు యొక్క సొమ్ముని వ్యర్థం చేసేవాడు కాదు దానియేలు, మిగిలిన పెట్టేవాడు, కూడబెట్టేవాడు, రాజు చెప్పేటట్లుగా నడిచేవాడు, నమ్మకంగా ఉండేవాడు. దీన్ని చూసినటువంటి 2 ప్రధానులు, 120 మంది అధికారులు ఏకమై ఒకటై కలిసి, గమనించాలా, ఒకడుగా ఉన్నావు భయపడొద్దు, నమ్మకంగా ఉంటే చాలు, ఒకడుగా ఉన్నా గెలుస్తావు. హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. ఒకడుగా ఉన్నా గెలుస్తావు. 120 మంది, 122 మంది కూడి వచ్చినా కూడా వాడు ఓడిపోయినారు. అది సంగతి చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అతడు గెలవడం మాత్రం కాదు, అతడు వర్ధిల్లెను. హల్లెలూయా చెప్పాలి. వీళ్ళు ఏమిరా అంటే 122 మంది ఒక బ్యాచ్, ఒక దానియేలే ఒక బ్యాచ్. 120 మంది కంటే, 120 మంది జనాల కంటే దానియేలుతో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, నమ్మకం లేని 122 మంది కంటే నమ్మకం కలిగిన ఒక్కడే శ్రేష్ఠుడు. దానియేలు అలాగున నమ్మకంగా ఉన్నందువలన అతనిలో లోపమైనను అతనిలో తప్పైనను కనుగొనలేకపోయిరి, కనిపెట్టలేకపోయిరి. అప్పుడు ఎంత నమ్మకంగా ఉండాలి? లెక్కలు రాసే దాంట్లో నమ్మకంగా ఉన్నాడు, ఫైల్లో సైన్ చేసే దాంట్లో నమ్మకంగా ఉన్నాడు. ప్రధాని అంటే సాధారణమైనది కాదు. ఈ వర్తమానం వింటున్న మీరు ఒకవేళ గొప్ప స్థాయిలో ఉండొచ్చు, గొప్ప ఉద్యోగంలో ఉండొచ్చు, మీ కింద అనేక మంది పనిచేసే స్థితిలో ఉండవచ్చు. అయితే లేదు, మీకంటే పైన
యజమానులు ఉండొచ్చు, మేనేజర్స్ ఉండొచ్చు, చైర్మన్స్ ఉండొచ్చు, ఓనర్స్ ఉండొచ్చు. అయితే వాళ్ళ ఎదుట మీ యొక్క నమ్మకత్వం ఎలా ఉంది? హల్లెలూయా. నీవు నమ్మకంగా ఉంటే నీ మీదికి ఎంతమంది కాలు దువ్వినా కానీ, నీ మీదికి ఎంతమంది లేచినా కానీ, నీ మీద ఎంతమంది అబండమైన అనేకమైన మాటలు నేరారోపణలు చేసినా కానీ అవన్నీ ఏది నమ్మకం దగ్గర నిలబడలేరవు. ఎప్పుడు గెలిచేది నమ్మకమే గెలుస్తుంది కానీ అన్యాయం గెలవదు. అది గుర్తుపెట్టుకోండి. 120 మంది కలిసి అబండంగా ఇతన్ని ఏం చేశారు? ఏ కొదువ కనుగొనలేము. ఒకవేళ కనుగొంటే దేవుని విషయంలోనే కనుగొనాలి. అందుకే గుర్తుపెట్టుకోండి, మన వాళ్ళు సైతాన్ కూడా దెబ్బతీసేది దేవుని విషయాల దగ్గరే. గుర్తుపెట్టుకో, దేవుని విషయాల దగ్గరే. ఇప్పుడు మన మీద ఏ నేరారోపణలు చేసేదానికి వారికి తావు ఉండదు, ఏ విధమైన తప్పిదాలు మోపేదానికి తావు ఉండదు. అప్పుడు సైతాను వెతుకుతాడు, వీళ్ళని దేవుని విషయంలో కొట్టాలి, పరిచర్య చేస్తున్నారు అక్కడ కొట్టాలి, దేవుని వాక్యానికి లోబడి భలే భక్తిగా పోతున్నారు ఇక్కడ టచ్ చేయాలి అని చాలా మందిని టచ్ చేయడానికి సైతాను కనిపెట్టుకొని ఉన్నాడు. అయితే దానియేలు జీవితంలో అదే జరిగింది. దేవుని విషయంలోనే చేయిపెట్టారు. అయితే నేను చెప్తున్నాను, దేవుని విషయంలో చేయిపెట్టినవాడు ఒక్కడు బ్రతకలేదు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. దేవుని విషయంలో చేయబెట్టేవాడు ఒక్కడు నిలబడ్డు. ఏమి చేయబెట్టారు? ఏ దేవునికి ప్రార్థన చేయకూడదని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, ఏ దేవుని దగ్గర అడగకూడదని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. చట్టాన్ని క్రియేట్ చేసిందే 122 మందే. ఈ చట్టాన్ని ఒక శాసనంగా రాసి ఒక షరతులు పెట్టి దాని మీద రాజు సీలు సైన్ అంతా వేపించి ఒక చట్టం తీసుకొచ్చారు. ఎందుకంటే నమ్మకస్తుడు, ప్రార్థన పరుడు ఎలాగైనా ప్రార్థన ఆపాలని చెప్పి ప్రయత్నం చేశారు. అయితే ప్రయత్నము విఫలమయ్యింది. హల్లెలూయా చెప్పాలా. ప్రార్థన చేస్తున్నాడు, కనిపెట్టేసినారు. అరే మనది సక్సెస్ అనుకున్నారు, రాజుకి ఇంటిమేషన్ ఇచ్చేసినారు. వాళ్ళు అట్లా కానీ ప్రార్థన చేసే వాళ్ళకి పనిష్మెంట్ సింహ బోన్లో వేయాలి, శాసనం అంతా తెలుసు. ప్రార్థన చేస్తున్నాడు, పట్టేసినా అయిపోయినాడు రా దానియేలు. ఇంకా ఇద్దరిలో పోటీ వచ్చి ఉంటుంది, రే నువ్వా నేనా పైన, హల్లెలూయా ప్రధాని నువ్వా నేనా అని మాట్లాడుకో ఉంటారు. సరేలా మనం ఇద్దరు తోడు దొంగలే కదా, ఎవడో ఒకటి సర్దుకుందాంలే అనుకో ఉంటారు. హల్లెలూయా. 120 మందికి చెప్పుంటారు, రే మీకు అన్నీ చేస్తాను రా, ఆమేన్ హల్లెలూయా ఇలాగ హామీ ఇచ్చుంటారు, సంతోషంగా ఉండుంటారు. దావీదు దానియేలు పని అయిపోయింది అనుకో ఉంటారు. అయితే వాళ్ళు ఎదురు చూశారు సింహాలు తినేస్తాయని చెప్పి. అయితే బైబిల్ చెప్తుంది సింహాలు ఆయన తినలేదు. ఎవరెవరు అల్లా కూడా దానియేలుకు విరోధంగా శాసనాలు క్రియేట్ చేశారో వారిని తుత్తినీలుగా చేశాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్దాం. దానియేలు జీవితంలో ఏం జరిగిందంటే ఆ వాక్యంలో అదే 6వ అధ్యాయంలో 28వ వచనంలో చూస్తే, ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారాసికుడగు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. గట్టిగా చప్పట్లతో దేవునికి స్తోత్రాలు చెప్దాం. వర్ధిల్లెను. హల్లెలూయా. అక్కడ 2 రాజులు మెన్షన్ చేయబడింది, ఒకటి దర్యావేషు, ఇంకోటి కోరెషు అని రాయబడింది. ఈ 2 రాజులు ఒకే సామ్రాజ్యానికి చెందిన వాళ్ళే. అంటే ఈ దర్యావేషు రాజు మొదటి రాజు మాధ్య పరేశికలో, తర్వాత కోరెషు వచ్చాడు. ఈ 2 రాజుల కాలంలో కూడా వర్ధిల్లాడంటే దానియేలు ఎంత నమ్మకమైన వాడు. హల్లెలూయా. అధికారులు మారిన నమ్మకం మారలేదు, రాజులు మారిన నమ్మకం మారలేదు, క్యాడర్ అనగా పొజిషన్ మారిన నమ్మకం మారలేదు. అందుకే నమ్మకస్తులు దేశం మీద వర్ధిల్లుతారు. అలా వర్ధిల్లు చేయడానికి దేవుడు కనిపెడుతున్నాడని చదివా మన 101 కీర్తన 6వ వచనంలో. హల్లెలూయా. అప్పుడు నీవు నేను సమృద్ధిగా ఆశీర్వదించబడాలంటే నమ్మకంగా ఉండాలి. ఆశీర్వదించబడిన మనం ఇంకా కూడా వర్ధిల్లుతూ పెరగాలంటే నమ్మకంగా ఉండాలి. దానికి చక్కటి ఉదాహరణ దానియేలుని తీసుకున్నాం మనం. ఆమేన్. తర్వాత ఇది కొంచెం చాలా విలువైనది, అనేకమైన వాటి మీద నియమిస్తాడంట. చదవండి మత్తయి సువార్త 25:21. అతని యజమానుడు భల నమ్మకమైన మంచి దాసుడా,
ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. నీ యజమానుని పాలు పొందుమని. హల్లెలూయా. ఈ వాక్యం కొరకు అందరూ చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్పండి. యేసు ప్రభు వారు పరలోక రాజ్య ఉపమానం చెప్పేటప్పుడు ఈ ఉపమానం చెప్పాడు. ఒకని పిలిచి 5 తాళంతులు ఇచ్చాడు, మరొకని పిలిచి 2 తాళంతులు ఇచ్చాడు, ఇంకోని పిలిచి 1 తాళంతు ఇచ్చాడు. అయితే దీన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? వాళ్ళు 5కు 5 గాను, 2కు 2 గాను, 1కి 2 గాను మార్చాలి. అయితే ఇక్కడ ఈ 5 తాళంతులు తీసుకుని వెళ్ళిన వాడు 5కు 5గా చేసి తీసుకొచ్చాడు యజమాని దగ్గరికి. 2 తీసుకెళ్ళిన వాడు 2కు 2గా చేసి తీసుకొచ్చాడు. అప్పుడు యజమానుడు చెప్తున్నాడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్దాం. చూడండి, నమ్మకంగా ఉంటే నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాడు. నీవు కొంచెములో నమ్మకంగా ఉండాలి. ఈ నమ్మకము ఎక్కడ ఉండాలి? నీ కుటుంబంలో నమ్మకంగా ఉండాలి, నీ భార్య దగ్గర నమ్మకంగా ఉండాలి, నీ భర్త దగ్గర నమ్మకంగా ఉండాలి, నీ తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా ఉండాలి నువ్వు పిల్లలు అయితే. అలాగనే నువ్వు చదివేపట్లో మీ టీచర్స్ దగ్గర నమ్మకంగా ఉండాలి, టీచర్స్ పిల్లల దగ్గర నమ్మకంగా ఉండాలి. నువ్వు యజమానులైతే దాసుల దగ్గర, పనివారి దగ్గర నమ్మకంగా ఉండాలి, దాసులైతే యజమానుల దగ్గర నమ్మకంగా ఉండాలి. నువ్వు ఆఫీస్కి వెళ్ళినా నమ్మకంగా ఉండాలి, నువ్వు వ్యాపారం చేసినా నమ్మకంగా ఉండాలి, నీ మాటలో నమ్మకంగా ఉండాలి, నీ డబ్బు విషయంలో నమ్మకంగా ఉండాలి, నీ జీవిత విధానంలో నమ్మకంగా ఉండాలి. అట్టాగా నమ్మకంగా ఉండే ప్రతి వారిని దేవుడు అనేకమైన వాటి మీద నియమిస్తాడు. నువ్వు చిన్న పని చేస్తుంటే ఆ చిన్న పనిలో భలే నమ్మకంగా ఉండు, అదే దేవుడు నీకు గొప్ప పనిగా మార్చేస్తాడు. చిన్న శాలరీకి నమ్మకంగా పని చేయి, గొప్ప శాలరీ మారకపోతే అడుగు. నువ్వు మేనేజర్ని అడగాల్సిన పనే లేదు. పరలోకంలో మేనేజర్ ఉన్నాడు, పరలోకంలో ఓనర్ ఉన్నాడు. నేను చెప్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా, మీరు హెచ్చించబడేది మీ నమ్మకాన్ని బట్టే, మీకు ప్రమోషన్ వచ్చేది మీ నమ్మకాన్ని బట్టే, మీ స్థితిగతి మారేది మీరు ప్రభు మీద ఉంచే నమ్మకాన్ని బట్టే. నమ్మకముగా పని చేయి, నమ్మకముగా నువ్వు సేవ చేయి. నువ్వు సేవలో ఉన్నా కానీ, విశ్వాసిగా ఉన్నా కానీ నువ్వు నమ్మకంగా ఉండు. నీ సేవకునికి నమ్మకంగా ఉండు, నీ సంఘానికి నమ్మకంగా ఉండు. సేవకుడు అనే స్థానంలో ఉంటే నువ్వు విశ్వాసుల దగ్గర నమ్మకంగా ఉండు. అప్పుడు దేవుడు సేవకుని వర్ధిల్ల చేస్తాడు. తర్వాత గొప్ప స్థితిలో దేవుడు ఇంకా హెచ్చిస్తాడు, ఇంకో పొజిషన్. విశ్వాసుల్ని దేవుడు మారుస్తాడు. నమ్మకంగా లేకుండా ఏ విశ్వాసి, ఏ సేవకుడు, ఏ మనిషి కూడా గొప్ప స్థితికి వెళ్ళలేడు. మొదటి ఆశీర్వాదం పరిపూర్ణ ఆశీర్వాదం. రెండవది నమ్మకంగా ఉంటే వర్ధిల్లుతావు. మూడవది నువ్వు నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద నియమిస్తాడు, అనేకమైన వాటి మీద మిమ్మల్ని నియమిస్తాడు. చాలామందికి నియమించక ముందే వాళ్ళే నియమించేదానికి ముందుకు వస్తారు, ఇది పడిపోతుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. తెలుసు దేవునికి ఎవరిని ఎక్కడ నియమించాలి, ఎక్కడ ఏర్పాటు చేయాలి అని తెలుసు. చాలామంది నమ్మకంగా లేకుండానే అట్టి వారిని నియమిస్తే పడిపోతుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, నీవు సేవను అప్పగిస్తే నమ్మకమైన వారి దగ్గర అప్పగించంటాడు. హల్లెలూయా. ఎవడు పడితే వాడు చెప్తే అంత అప్పగించొద్దు అంటాడు, ఎవడు మాట అన్నా వినొద్దు అంటాడు. నమ్మకమైన వాడు అనిపిస్తే వానికి అప్పగించంటాడు. పరిచర్య నీ పని కూడా అంతే, నీవు చేసే బాధ్యాయుతంగా చేసే నీ పనులు కూడా అంతే. ఎవడి చేతిలో వాడి చేతిలో పెడితే అంతే పోతుంది. నమ్మకంగా ఉండే వాడి చేతిలోనే సమస్తం అప్పగించాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ ఉండేది అక్కడికి, అక్కడ ఉండేది ఇక్కడికి చెప్పి విశ్వాసుల్ని చెడగొట్టి పాడు చేసి వాళ్ళని రెచ్చగొట్టి వారిని పాడు చేసేవాడు కాదు. నమ్మకమైన వాడు అతనికి నమ్మకత్వాన్ని నేర్పిస్తాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అతడు నమ్మకంగా ఉంటేనే నమ్మకత్వాన్ని నేర్పిస్తాడు. అతడు నమ్మకత్వంగా జీవిస్తేనే నమ్మకత్వాన్ని నూరిపోస్తాడు.
వాడు దొడ్డుదారిలో ఉంటే అట్లే నేర్పిస్తాడు, అట్టే వాడిని పాడు చేస్తాడు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఒకటి, పరిపూర్ణంగా మీరు దీవించబడాలంటే నమ్మకంగా దేవునికి నమ్మి జీవించండి. రెండవది, మీరు దానియేలు వలె వర్ధిల్లాలంటే దానియేలు ఏ విధమైన తప్పిదాలని పట్టుకోకుండా నమ్మకంగా ఉన్నట్టుగా మీరు నమ్మకంగా ఉండండి. మూడో విషయాన్ని మనం చూసాం, 25-21లో ఈ చిన్న కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట ఉంది, హనన్యా అనబడిన వాడిని నియమిస్తాడు నెహెమ్యా. చదవండి నెహెమ్యా గ్రంథం 7:2లో, ఆ సహోదరుడైన అనన్యాకుని, ఆ కోటకు అధిపతి అయిన అనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట. ఆమేన్, గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. నెహెమ్యా కాలంలో యెరూషలేము చుట్టూ యెరూషలేము యొక్క ప్రాకారాలు పడిపోతే 52 దినాల్లో కట్టాడు నెహెమ్యా కాలంలో. కట్టేసిన తర్వాత అక్కడ నమ్మకమైన వారిని ఎన్నుకొని ఆ కోటను, ఆ యెరూషలేమును కాపాడడానికి కోసం నియమిస్తాడు. ఆ నియమించే దాంట్లో ఎవరు నియమిస్తాడంట, నా సహోదరుడైన హనాని అనబడిన వ్యక్తిని నియమిస్తాడు. తర్వాత కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చాడు. ఎందుకు వారికి అధికారం ఇచ్చాడు? ఎందుకు వారికి నెహెమ్యా బాధ్యతలు ఇచ్చాడు అంటే అక్కడ రాయబడింది, హనన్యా నమ్మకమైన మనుష్యుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. నమ్మకమైన మనుష్యుడు ఖచ్చితంగా నమ్మకంగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి నమ్మకంగా లేకుండా వానికి ఏది కూడా బాధ్యతలు చెప్పొద్దు. ఆమె కాబట్టి నమ్మకమైన వారినే దేవుడు నియమిస్తాడు. నువ్వు కూడా నమ్మకమైన వారిని చూసి చేయాలి. నమ్మకమైన వాడు మాత్రం కాదంట, అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు గలవాడు. అట్టి వారిని నియమిస్తే కోట భద్రంగా ఉంటుంది, యెరూషలేము భద్రంగా ఉంటుంది, శత్రువుని అనుమతించుడు లోపలికి. అట్టి నమ్మకమైన వాళ్ళు సంఘాలు కావాలి. చీడ పురుగుల్ని అనుమతించడం నమ్మకమైన వాడు, కొండలు చెప్పేవాడిని అనుమతించడం నమ్మకమైన వాడు, కొరతలు చెప్పేవాడిని అనుమతించడం నమ్మకమైన వాడు. హల్లెలూయా. నువ్వు ప్రభువుని తెలుసుకుందే ఆ దైవజనుని ద్వారా. నువ్వు రక్షించబడిందే ఆ సంఘంలోనే కూర్చొని ఆ సంఘంలోనే కొరత చెప్తా ఉన్నారు. ఇది నమ్మకమైన వాళ్ళు కాదు, గుర్తుపెట్టుకో. హల్లెలూయా చెప్పాలా. ఇది ఎట్రా ఉందంటే, ఒక కొమ్మ మీద ఎక్కుర్చొని ఆ కొమ్మనే కోస్తున్నావు, కోస్తున్నావు, ఫుల్గా అయిపోతే నువ్వు కూడా పడతావు కింద, గుర్తుపెట్టుకో. స్తోత్రం. హల్లెలూయా చెప్పాలా. హల్లెలూయా. నమ్మకమైన వాడు అట్ట చేయడు. కోటలో చీమ కూడా రాకుండా కాపాడేవాడు నమ్మకమైన వాడు. యెరూషలేముని కాపాడేవాడు నమ్మకమైన వాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. మీరు అట్టివారుగా ఉంటారని నేను విశ్వాసిస్తున్నాను. మన సంఘంలో ఎవడు నేరారోపణ చేయడానికి అవకాశం ఇవ్వకూడదు. నేరారోపణ చేస్తే వాంతో చేసి చప్పట్లు కొట్టకూడదు. ఆప్రాని యొక్క చప్పట్లు, ఆప్రాని నాటకం గద్దించి అతని మార్చితే ఇంకొకడు మారుతాడు. అప్పుడు నీ నమ్మకత్వం అక్కడ బయలుపడుతుంది. హల్లెలూయా చెప్పాలా. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఎంత అద్భుతం. ఎవరు నియమిస్తున్న నమ్మకమైన వానికి. అందుకే ఎవడికి పడితే వాడికి చర్చి అప్పగించేది లేదు, ఎవడు పడితే వారికి పరిచయం పిలిచి చేసేసిలే, అదంతా మీ ఇష్టం కాదు. లేఖనం, చట్టం నమ్మకమైన వారికి అప్పగించాలి. మీ ఇంట్లో కూడా అంతే, మీ పనిలో కూడా అంతే, మీరు సమాజంలో కూడా అంతే. నమ్మకమైన వానికి అప్పగిస్తే అది చిరకాలం కొనసాగుతుంది, అది ఇంకా అభివృద్ధి చెందుతుంది. నమ్మకం లేని వానికి ఇస్తే 3వ రోజులకే మూసేస్తారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి చక్కటి సందేశాన్ని దేవుడు రాత్రి ఇచ్చాడు. ఒకటి ఏంది అంటే, నమ్మకమైన వాళ్ళకి మెండైన దీవెనలు. నమ్మకమైన వాడు వర్ధిల్లుతాడు. తర్వాత నమ్మకమైన వాడు అనేకమైన వాటి మీద నియమించబడతాడు. హల్లెలూయా. చివరిది, నమ్మకమైన వాళ్ళకి జీవ కిరీటం. నమ్మకమైన వాళ్ళకి జీవ కిరీటం.
ఇది హెవెన్లీ, పరలోకంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ భూలోకంలో నువ్వు జీవించిన నమ్మకత్వానికి ఆశీర్వాదం, వర్ధిల్లినావు, చాలా వాటి మీద నియమించినాడు, పాలించినావు, ఏలినావు, యజమానిగా ఉన్నావు. ఇదన్నీ భూ సంబంధమైన ఆశీర్వాదం ఇప్పటి వరకు చెప్పింది. ఇప్పుడు జీవ కిరీటం అనేది పర సంబంధమైన ఆశీర్వాదం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 2:10 ఉంది, ఇదిగో శోధించబడేటట్టు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినాలు శ్రమ కలుగుతాయి, మరణం వరకు నమ్మకంగా ఉండు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెబుదాం. కిరీటాలు 5 రకాల కిరీటాలు ఉన్నాయి. ఎన్ని రకాలు? 5 రకాల కిరీటాలు ఉన్నాయి. దాంట్లో ఒక కిరీటం దా శ్రేష్టమైన కిరీటం. ఆ కిరీటం దా జీవ కిరీటం. ఎవరికి ఇస్తాడంట? మరణం వరకు. ఎప్పటి వరకు అండి? మరణం వరకు. ఎవరికి? దేవునికి నమ్మకంగా ఉండాలి, మరణం వరకు క్రీస్తులో సాగాలి, మరణం వరకు. నీకు ఎంత స్థితికి పోయినా ప్రభు స్థితిలో నుండి పోకూడదు. హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత స్థితికి దిగజారినా క్రీస్తుని వదలకూడదు, ఎంత స్థితికి ఎదిగినా క్రీస్తుని వదలకూడదు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా క్రీస్తుని వదలకూడదు. అట్లా నమ్మకమైన వానికి ఏం కలుగుతాయి? జీవ కిరీటము. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దీనికి ఒక ఎగ్జాంపుల్ దావీదు. దావీదు ఏమయ్యాడంటే గొర్రెలు మేపేవాడు రాజకిరీటాన్ని పొందుకునేదానికి అర్హుడుగా మారాడు. ఒక ఎగ్జాంపుల్ 1 సాముయేలు 22:14 ఆ మాట చదివి ముగిస్తాను. ఇది ఒక పెద్ద సందేశం. ఈ 4 కార్యాలు ఒక గొప్ప సందేశాలు. అహిమెలెకు రాజా రాజునకు అల్లుడై, నమ్మకస్తుడై, ఆలోచనకర్తయ్యి, నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు ఎవడున్నాడు? దావీదు వంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరు చెప్పేది అంటే ఒక యాజకుడు చెబుతాడు. అహిమెలెకు అనే యాజకుడు చెబుతాడు. ఎవరితో చెప్తాడు? రాజైన సౌలుతో చెబుతాడు. ఎందుకు చెప్తాడంటే గమనించాలి. దావీదును తరుముతా ఉన్నాడు సౌలు, చంపాలని తరుముతా ఉండేటప్పుడు అహిమెలెకు అనే యాజకుని దగ్గరికి వెళ్తాడు దావీదు. అప్పుడు దావీదును చూసి ఈ అహిమెలెకు అనే యాజకుడు ఏం చేస్తాడు? గోలియాతు ఈటెనిస్తాడు. తర్వాత దేవుని సన్నిధిలో ఉండే రొట్టెల్ని ఇస్తాడు తినేదానికి, ఆహారం, పాపం, ఆకలి. అది కూడా ఒక కండిషన్. స్త్రీని ముట్టకుండా పరిశుద్ధంగా ఉండే వాళ్ళే ఈ పరిశుద్ధమైన ఈ రొట్టెని తినాలని చెప్తాడు. అయ్యా మేము 3 దినాల వరకు స్త్రీలనే ముట్టలేదు, పవిత్రంగా ఉన్నామని చెప్పినప్పుడు ఈ అహిమెలెకు అనే యాజకుడు ఏం చేస్తాడంటే ఈ రొట్టెలు ఎత్తిస్తే దావీదు తింటాడు. దావీదుకి గోలియాతు యొక్క ఈటెని ఇస్తాడు. చచ్చిపోయినాడు. అలా హల్లెలూయా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. సరే మంచిదే, ఇది ఇస్తాడు. దీన్ని ఒకడు చూస్తూ ఉంటాడు. ఎవడు వాడు? ఎవరు మనిషి అంటే సౌలు మనిషి. హల్లెలూయా. సౌలు మనిషి ఏదోమీయుడైనా, ఏం పేరు అతని పేరు? 1 సాముయేలులో దోయేగు. ఏదోమీయుడైన దోయేగు అనేవాడు ఈ హెల్ప్ చేసేదాన్ని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు సౌలు ఏం చేస్తాడు? పలానా స్థలంలో దావీదు ఉన్నాడని తెలుసుకొనగానే దావీదుని వేసేయాలి ఈరోజు అని చెప్పి వస్తాడు. అక్కడ ఇశ్రాయేలు అందరూ ఉంటారు. రే దావీదు నీకేం హెల్ప్ చేయడు, దావీదు నమ్ముకొని ఉన్నారు, దావీదు ఏమన్నా రాజా, వాడు సాధారణమైన పిల్లోడు, ఇట్లా అంత ఎటకారంగా ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు. దావీదు ఏం సాధించేదిలే, దావీదు ఏం సొత్తియడు, దావీదు నమ్ముకుంటా ఉన్నారు, బెన్యామీన్లారా, ఇశ్రాయేలారా అని చెప్తా మాట్లాడుతూ ఉంటే అప్పుడు దోయేగు అనేటటువంటి కొండెములు చెప్పేవాడు, దౌర్భాగ్యుడు, నికృష్టుడు, నీచుడు, భ్రష్టుడు, పనికి మాలినవాడు, వీళ్ళ వల్లే ప్రాబ్లం ఈరోజు. హల్లెలూయా చెప్పాలా? ఈ దోయేగు అనేవాడు ఏం చెప్తాడు? రాజా, పేరు కొట్టాలి కదా బాగా, రాజా ఎంత పని చేశాడు యాజకుడు తెలుసా? నీకు శత్రువు అయిన దావీదుకి ఆహారం పెట్టాడు,
నీకు శత్రువైన దావీదుకే గోలియాతును ఈటెనిచ్చాడు అని చెప్పాడు. ఎక్కడ లేని ప్రచండ కోపంతో రాజు నిండిపోయి ఎక్కడున్నాడు ఆ యాజకుడు, పదండి అని చెప్పి యాజకుని దగ్గరకు వస్తున్నారండి. యాజకుని దగ్గరకు వస్తుంటే అప్పుడు ఈ యాజకుడు దావీదుని గురించి విట్నెస్ చేస్తున్నాడు. ఏమని విట్నెస్ చేస్తాడా? 14వ వచనంలో, అహీమెలెకు రాజా, రాజు నాకు ఎవడంట? దావీదు అల్లునే చెప్తున్నాడు. సౌలుకి అల్లుడు దావీదు. హల్లెలూయా! ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి. కొండేగాడు చెప్పింది ఏంది, యాజకుడు చెప్పేది ఏంది చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చెప్తున్నాడు? రాజుకు అల్లుడై, రెండో పాయింట్ నమ్మకస్తుడై, మూడోది ఆలోచనకర్త అయి, నీ నగరంలోనే ఘనత వహించిన దావీదు వంటి వాడు ఎవడు ఉన్నాడు నీ సేవకు? ఎంత ధైర్యం రాజు దగ్గర చెప్పాలంటే. గమనించాలా? ఒకటి ఆహారం పెట్టి ఉన్నాడు, రెండోది గోలియాతు ఈటెనిచ్చున్నాడు, మూడవది సౌలు ముందరనే దావీదుని పోగొడుతున్నాడు. హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా చెప్పాలా? నీ అల్లుడియా? నీకు అల్లుడు నమ్మకస్తుడు, ఆలోచనకర్త, ఘనత వహించిన వారిలో దావీదులాగా ఎవడు లేడియా? చూడాలా? ధైర్యం, యథార్థం కనబడుతుంది అహీమెలెకులో. చూడండి, ఇప్పుడు ఆహారం పెట్టేసినాడు, ఏంది ఇచ్చేసినాడు? గోలియాతు ఈటెని ఇచ్చేసినాడు. రాజు రాగానే భయపడి ప్రాణానికి ఇతని మీద, దావీదు మీద తప్పులు చెప్పలే, దావీదు మీద నేరారోపణ చెప్పలే, దావీదు మీద కొండేలు చెప్పలే. మనం టక్కని మారిపోతాం అట్టాగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేనేం పెట్టలే, ఏదో వచ్చినాడని పెట్టినాను. అయ్యో వానికి అత్యందుకు చెప్తావులే, ఎంత ఫ్రాడ్ తెలిసినా. ఆహా హల్లెలూయా. రాజా నీ మీద ఏమో మళ్ళా దావీదు చెప్పినాడు. రాజా ఏసేయండి దావీదుని అని చెప్పినాడా? హల్లెలూయా. మనము అహీమెలెకు లాగుండామా? ఆ ఏదోమీయుడైన దోయోగు లాగున్నామా? హల్లెలూయా. ఆలోచన చేసుకోండి, మీకే తెలుసు, మీ మనసాక్షి ఏమో, మీ స్థితి ఏమో మీకే తెలుసు. దోయోగి లాగున్నామా? దోయోగిలాగా చేసినందువలన యాజకుడు చనిపోయినాడు. ఆ కొండెం ఏం చేసింది? యాజకులను చంపేసి 80 మంది యాజకులను చంపేసినాడు అండి సౌలు రాజు. ఒక దావీదుని కాపాడేదని కోసం చూసి చూడండి. నమ్మకస్తుడు దావీదు విట్నెస్ ఇస్తున్నాడు. దావీదులాగా మనం కూడా మరణం వరకు నమ్మకంగా ఉండాలా? దావీదు అనుకుంటే సౌలు ఎప్పుడో వేసేసేవాడు. దావీదు పైన లేదండి, సౌలు చూస్తే ఎప్పుడో వేసేసేవాడు. మామ అని రెస్పెక్ట్ ఇలా, అదిగా రెస్పెక్ట్ ఇచ్చింది. సౌలు దేవుడి చేత పిలువబడిన రాజు, దేవుడు అభిషేకించి పిలిచాడు. అయ్యో అతని తాకితే దేవుడిని తాకినట్లు మనం అని ఆ దేవుడిచ్చిన అభిషేకానికి, దేవుడిచ్చిన పిలుపుకు భయపడి వదిలితే తరుముకుంటానే వస్తున్నాడు. చివరికి ఏమైంది? సౌలు ఎదురులో చనిపోయి, తన కుమారులు చనిపోయి, సౌలు ఫ్యామిలీ లేకుండా పూడ్చింది, దోయోగు ఫ్యామిలీ లేకుండా పూడ్చింది. హల్లెలూయా చెప్పాలా? నేను ఒకటే చెప్పి ముగిస్తున్నా. కొండలు చెప్పేవాడు అవుట్, కొండలు చెప్పేవాడు అవుట్. చిన్న మాట చెప్తా. ఒక ప్రసంగికుడు అయిపోయింది. ఒక ప్రసంగికుడు ఏం చెప్తున్నాడంట, కొంతమంది ఇలాంటి కేటగిరీ, దోయోగి లాంటి కేటగిరీ సంఘంలో ఉంటే ఒక వాళ్ళకే ప్రసంగం చేస్తున్నాడంట. దేవుడు ఒక రోజు మాట్లాడినాడంట, ఒరేయ్ 95% నీకు ఫేవర్గా ఉన్నారు, 95% నీ మాటకు విని లోబడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రసంగం చేయరంటే ఈ 5 మంది ఉన్నారే, ఈ 5% కేటగిరీ వాళ్ళు, కొండలు చెప్పే కేటగిరీలు, గొడవలు పెట్టే కేటగిరీలు, సంఘాన్ని వేరు చేసే కేటగిరీలు, వాళ్ళకి వీళ్ళకి పొల్లలు పెట్టి ఎగబెట్టి పాడు చేసే కేటగిరీలు, వీళ్ళకే ప్రసంగం చేస్తున్నావురా. నువ్వు వాడికి ఎన్ని సంవత్సరాలు ప్రసంగం చేసినా వాడు మారడు, వాని కొంప కొల్లేరు అవుతుంది, నేను చూసుకుంటా వాని కథ. 95 మందికే ప్రసంగం చేయరా అని దేవుడు చెప్పాడంట. హల్లెలూయా చెప్పాలా? ఈ 5% అన్నారు కదా, వాడిని నేనే పెడతా, అట్లాంటి వాళ్ళు ఉండే తీరుతారు. నువ్వు వాళ్ళని ఎందుకు చూస్తున్నావు? ఆ 5% మందిని వదిలేయి, గాలికి వదిలేయి. వాడు వస్తే రాని, పోతే పోని, మాట్లాడుకుంటే మాట్లాడని, వాడు కుక్కరా అంటాడు దేవుడు అంట. హల్లెలూయా. అట్లాంటి వాడు ఒక కుక్కరా, కొండను చూసి కుక్క మరుగుతుంది అనుకో, అట్లాంటి వాడిని చూస్తే నువ్వు పైకి పోలేవు. 95 మంది నీ కోసం ఉన్నారే, వాళ్ళ కోసం ప్రసంగం చేయి. 95 మంది, ఇంకా 95 మంది అవుతారు అని చెప్పాడంట. ఆ ప్రసంగికుడు మారాడంట.
మారి ప్రసంగం చేశాడంట. 95 మంది బలపడి ఇంకా 95 మంది సంఘం అయిందంట. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అట్లాగా దుర్యోగులు ఉంటారు, దుర్యోగులు ఉండే తీరుతారు. ఆ దుర్యోగుల మధ్యలో నమ్మకముగా సాక్ష్యం చెప్పే అహిమేలెకులు కూడా ఉంటారు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి దావీదు నమ్మకస్తుడు. దావీదు ఎలాంటి వాడు? అందుకే రాజు అయ్యాడు. ఈరోజు 4 ఆశీర్వాదాలు చెప్పాను. ఒకటి చెప్పాలి మీరు, నమ్మకంగా ఉంటే మీకు ఒకటి చెప్పాలండి మీరు. సంఘము నమ్మకమైన వాళ్ళకి దీవెనలు మెండు, తర్వాత నమ్మకమైన వాళ్ళకి వర్ధిల్లుతారు, మళ్ళీ నమ్మకమైన వాళ్ళు అనేకమైన వాటి మీద నియమిస్తాడు, నమ్మకమైన వాళ్ళకి జీవ కిరీటం. హల్లెలూయా. అది నీకు కావాలంటే నమ్మకంగా బతుకు, ఎవరికి హాని చేయొద్దు. నీ చేతనైతే మేలు చేయి, నీ చేతనైతే సహాయం చేయి, నీ చేతనైతే మంచి ఆలోచన, నీ చేతనైతే తీర్చిదిద్దు, నీ చేతనైతే పాడైన వాడిని సరిచేయి. పాడైపోతున్న వాడిని పాడు చేయకు, చెడిపోతున్న వాడిని చెడపకు, పాడు చేయొద్దు, మంచి చేయి. నమ్మకంగా నువ్వు బతుకు, నమ్మకాన్ని నేర్పించు. దేవుని రాజ్యానికి అనుకూలంగా బతికితే బతుకు, అవమానంగా బతకద్దు. దేవుని రాజ్యానికి నీవు పని చేయాలంటే పని చేయి, కానీ పని చేసేవాడిని చెడపకు, ఇచ్చేవాడిని ఆపకు, వచ్చేవాడిని రాదని చెప్పుకు. కాబట్టి నమ్మకంగా బతుకు. నీ భార్యకి నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీ భర్తకి నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీ కుటుంబానికి నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీ ఫ్యామిలీలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీ పని వారిని అడిగితే నువ్వు నమ్మకంగా ఉన్నానని చెప్పగలుగుతారా? ఈ విషయాలన్నీ కూడా బైబిల్ చెప్తుంది. నేను ముగిస్తున్నాను. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా అందరూ వేరే వాళ్ళు చెప్పింది. మోసేని చూసి దేవుడు చెప్పాడు నమ్మకమైన వాడని, పరలోకపు తండ్రి చూసి చెప్పాడు యేసుని నమ్మకమైన వాడని. యేసు హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ యజమానుడు చెప్పాడు భలే నమ్మకమైన మంచి దాసుడా అని. హల్లెలూయా చెప్పాలి. 122 మంది దానియేలు చూసి చెప్పారు నమ్మకమైన వాడని. నమ్మకమైన వాడని నేను చెప్పుకునేది కాదు, నన్ను గురించి ఇతరులు చెప్పాలి నువ్వు నమ్మకమైన వాడని. హల్లెలూయా. దావీదుని గురించి యాజకుడు చెప్పాడు దావీదు నమ్మకమైన వాడని. నీ ఓనర్ చెప్పాలి, నీ యజమాని చెప్పాలి, నీ భార్య చెప్పాలి, నీ భర్త చెప్పాలి, నీ పిల్లలు చెప్పాలి, నీ కుటుంబం చెప్పాలి, నీ సేవకుడు చెప్పాలి, నీ విశ్వాసి చెప్పాలి నమ్మకంగా ఉండాలని. హల్లెలూయా. అట్టి వారికి గొప్ప దీవెనలు దేవుడు మీకు అనుగ్రహించును గాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడదాం. యేసయ్యా, నీలాగా మంచి నమ్మకంగా నాకు నేర్పించండి. మోషేలాగా నమ్మకంగా నాకు నేర్పించండి. హనన్యాలాగా నమ్మకంగా నన్ను మార్చండి. హనన్యాని చూసి నెహెమ్యా చెప్పాడు నమ్మకమైన వాడని. ఈ 4 పాయింట్లను చెప్పిన పాయింట్లో నమ్మకంగా వాళ్ళు చెప్పుకోలేదు, ఇతరులు చెప్పారు నమ్మకత్వాన్ని. నిన్ను చెప్పగలుగుతారా? కొంతమంది డబ్బు విషయంలో నమ్మకం లేదు, కొంతమంది తర్వాత పనిలో నమ్మకం ఉండదు, కొంతమంది వారి మాటలో నమ్మకం ఉండదు, కొంతమంది కుటుంబంలో నమ్మకం ఉండదు. అందరూ కూడా కళ్ళు మూద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, అట్టి నమ్మకము నా జీవితంలో నిజంగా లేదు, నాకు కావాలి నాయనా. అట్టి నమ్మకం నేను జీవిస్తే నేను ఎందుకు కొదవలో ఉంటాను? అట్టి నమ్మకంగా నేను జీవిస్తే ఎందుకు కొరతలో ఉంటాను? ఎందుకు లేమిలో ఉంటాను? నాకు అట్టి నమ్మకం నువ్వు చూస్తున్నావయ్యా, నువ్వు చూస్తున్నావు. ఎవరు చూడకపోయినా నువ్వు చూస్తున్నావు ప్రభువా. నీ ఎదుట నాయన నేను నమ్మకంగా జీవిస్తాను. హనన్యా వలె నమ్మకంగా జీవిస్తాను, దావీదు వలె నమ్మకంగా జీవిస్తాను, దానియేలు వలె నమ్మకంగా జీవిస్తాను, మోషే వలె నమ్మకంగా జీవిస్తాను. యేసయ్యా, మీరు కూడా నమ్మకంగా ఉన్నారు నాయన. మీరే గొప్ప దేవుడు, నీవే రక్షకుడు, విమోచకుడు, నీవే పరిశుద్ధుడు, నీవే అంత గొప్ప నమ్మకంగా ఉంటే నాయన మేము సాధారణమైన మానవులు ప్రభువా. మాకును అట్టి నమ్మకం కావాలి. పరలోకపు తండ్రి మమ్మల్ని చూసేటప్పుడు ఓ భలే నమ్మకమైన మంచి దాసుడా అని పేరు తీసుకోవాలి. దేవా, మాకట్టి నమ్మకత్వాన్ని నేర్పించు నాయన. మాకట్టి నమ్మకత్వాన్ని నాకు నేర్పించావు నాయన. ఈరోజే అప్పగిస్తున్నాను నాయన. సర్వ పరిపూర్ణత నీలో ఉంది నాయన. అట్టి ఆశీర్వాదాలతో నింపు దేవా. నీకు స్తోత్రాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి,
మాకట్టి నమ్మకత్వాన్ని మాకు దయచేయండి. మాటలో నమ్మకత్వము ప్రభా, మా పనిలో నమ్మకత్వము, పరిచర్యలో నమ్మకత్వము, ఉద్యోగంలో నమ్మకత్వము ప్రభావ తండ్రి, వ్యాపార నమ్మకత్వము, కుటుంబాల్లో నమ్మకత్వము. ఈరోజు కుటుంబాల్లో ఒకరి ఎడల ఒకరికి ఇట్టి నమ్మకత్వం లేనందువల్లనే ప్రభువా గొడవలు, సమస్యలు, పోరాటాలు తండ్రి వేరుబాటు కలుగుతూ ఉన్నాయి. నమ్మకము కలిగిన వారికి దీవెనలు మెండుగా ఇస్తానని చెప్పారు. నమ్మకం ఉంచేవాడిని వర్ధుల చేస్తానని చెప్పారు. నమ్మకంగా ఉండేవారిని అనేకమైన వాటి మీద నియమిస్తానని చెప్పారు. నమ్మకమైన వాటికి ఓ తండ్రి జీవ కిరీటాన్ని మీరు దయచేస్తారని చెప్పారు. అట్టి ఆశీర్వాదాలు సంఘమంతటా ఈ మాట వింటున్న ప్రతి వారు పొందినట్లు మీ కృపను ప్రసాదించండి. మీరే దీవించండి. ఈ ఆశీర్వాదాలతో మెండుగా మమ్మల్ని ఆశీర్వదించి మహిమ పొందండి. ఈ నెలంతా కూడా నాయన సహాయం చేయండి. మా జీవిత కాలం అంతా నమ్మకముగా ఉండి నీలో సాగిపోయేటి కృపను మాకు అనుగ్రహించమని యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమా పరిశుద్ధనామమును సన్నతించుము. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరొకము. ఆశీర్వాదాలు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అనే సహవాసమును ఈ 10వ నెల 1వ తారీఖులో వాగ్దానానికి వచ్చిన బిడ్డలందరితో కూడా, ఆరాధించిన బిడ్డలతో, వాక్య పరిచర్య చేసిన కుమారునితో కూడా, ప్లే చేసిన వారితో కూడా, కూడి వచ్చిన అందరితో కూడా ప్రభు అక్కడి వరకు సదాకాలం తోడుండి ఆశీర్వదించునుగాక.